శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం అక్టోబర్ 12th నుంచి 18th అక్టోబర్ వరకు 2025 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది 12 రాశుల మీద తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మీ దాంట్లోనే తులారాశి వారు ఎంబీబీఎస్ చదవడం, విద్య చదవడం కోసము ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు సక్సెస్ అవుతారు. అలాగే ఇంజనీరింగ్ విద్య వాళ్ళకి వస్తుంది. మ్యాథమెటిషియన్స్ వాళ్ళు ఉంటారు. ఇంగ్లీష్ కోర్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి మంచి అద్భుతంగా ఉంటుంది. రవి ఈ విధంగా మీ రాశికే గురుదృష్టి ఉండడం వలన కుజ బుధ రవి రీతిలో ఉన్నాడు అనుకోండి, 11 ఇంటి వాడు వలన మీకు ఏంటంటే యోగం కలగడానికి, స్పీడ్నెస్ ఎక్కువ ఉండడానికి, ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ, ధన ప్రాప్తి కలుగుతూనే ఉంటుంది మీకు. అది అదృష్టం. అలాగే మీరు బహుశా మీ విద్య రీత్యా, మీ టాలెంట్ రీత్యా మీకు పాటలు పాడేవారుగా ఉంటారు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలను చేసి ప్రోగ్రామ్స్ ఇస్తారు. ఎక్కువగా మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, మీ తమ్ముళ్ళని కలవడము, మీకున్న అభిప్రాయాలు, ఆలోచనలు మీ తమ్ముళ్ళతోటి చెల్లెళ్ళతోటి పంచుకోవడము, వాళ్ళ సహాయ సహకారాలు చేయడము, మీరు వాళ్ళకి గిఫ్ట్లు, మంచి మంచి గిఫ్ట్లు, బట్టలు, ఆభరణాలు, లేకపోతే వస్తువులు, లేకపోతే వెహికల్స్ అది కొనిస్తుంటారు. మీరు అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. చదువులో ఆటంకాలు లేకుండా మీ తులారాశి వాళ్ళు రాణిస్తారు. తీయరే బండి అంటారు, తీసేస్తుంటారు, ప్రయాణాలు చేస్తుంటారు. అలాగే మీ అమ్మగారిని చూస్తుంటారు. మీ అమ్మగారికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా విద్యలో కూడా మీరు రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులు కూడా బాగుంటుంది. ఏదైనా రాహు ప్రభావం వలన సంతానం పుట్టడం విషయంలో లేట్ అయిపోతుంది. అందుకనే పంచమ సప్తమ వేభావాల్లో రాహు మంచివాడు కాదు అంటుంటాం మనం. ఆ భావానికి మంచి చేయడు. కానీ గురు ప్రభావం వలన మీకు ఆ రాహు మంచి చేయడానికి అవకాశం ఉంది. సంతానం విషయంలో మీకు వృద్ధి కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీరు సక్సెస్ అవుతారు. డబ్బులు వస్తాయి. సినిమా రంగంలో అంటారా, సినిమా రంగంలో రచయితలుగాను, కవులుగాను, నృత్య కళాకారులుగాను మీరు వస్తారు. భావంలో ఉండే శనీశ్వరుడు ఉండడం వల్ల గవర్నమెంట్ సంబంధించినటువంటి మీకు ఉద్యోగాల్లో ఉండడము జరుగుతుంది. ఉద్యోగాలు రావడం కూడా అవకాశాలు ఉంటాయి. పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి కూడా అవకాశం ఉంటాయి. శత్రు భయం లేకుండా, రుణ భయం లేకుండా, రోగాలు లేకుండా తులారాశి వాళ్ళు బాగా కాపాడుతాడు శనీశ్వరుడు. అదేకాకుండా సప్తమ చూసుకోవడం వలన మీకు భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. శుభకార్యాలు బాగా చేస్తారు. ఏదేమైనా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. భాగ్యస్థానంలో గురుడు మాత్రం చాలా బాగున్నాడు. ముఖ్యంగా భాగ్యస్థానంలో గురుడు అంటే గురు చంద్రుల్లో చెప్పుకుందాం. అంటే భాగ్యస్థానం అంటే 9th హౌస్. 9th హౌస్లో గజకేసర యోగంలో గురు చంద్రులు ఉన్నారంటే ఒక గొప్ప ప్రభావం ఉంటుందండి. అంటే ముందు దైవభక్తి ఉంటుంది. దేవతారాధన బాగా చేస్తుంటారు. ఫారిన్ కంట్రీస్ వెళ్తూ ఉంటారు. ఉన్నతమైన చదువు వస్తుంది. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా గురుడు కారకత్వాలు అనేటువంటి గోల్డ్, సిల్వరు, అలాగే మిల్క్ బిజినెస్లు, వస్త్ర పరిశ్రమలు, వస్త్ర వ్యాపారాలు, అలాగే మీరు చేస్తున్న ఫైనాన్స్ రంగము, బ్యాంకింగ్ రంగాలు, విద్యా సంస్థలు, అవన్నీ కూడా మీకు అంత భాగ్యస్థానం కదండి. ఎంత బాగుంది. వేదశాస్త్ర పండితులకి ధనప్రాప్తి, దేవాలయాలకు అధికారిగా ఉండడము, దేవాలయాలు డెవలప్ చేయడము, అంతేకాకుండా విశేషమైన ధనప్రాప్తి ఇందాక చెప్పినట్టు కానీ ధనం కలుగుతుందండి. ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడు సత్యాన్ని పలుకుతూ, దైవభక్తి కలుగుతూ ఎక్కువ అవకాశాలు మీకు ఉంటాయి. ఇంకా బ్రాహ్మణ భక్తి అనేది మీకు బాగా డెవలప్ అవుతుంది. బ్రాహ్మణులు అంటే మీరు మర్యాదపూర్వకంగా వాళ్ళకి మర్యాద ఇస్తారు. అంతేకాకుండా 10th హౌస్ లార్డ్ చంద్రుడు కూడా మీకు భాగ్యస్థానం ఉండడం వల్ల మీరు ఖచ్చితంగా మీ ఉద్యోగాల రీత్యా విదేశాలు వెళ్ళబోతున్నారు. ఉద్యోగాల రీత్యా అంటే అక్కడ ఉద్యోగం చేయడం కోసము, జాబ్ చేయడం కోసము మీకు విదేశాల్లో జాబు ఉంది. అది ఇక్కడ ఉన్న జాబు అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికి, విదేశాలు ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం ఉంది. లాభస్థానంలో ఉన్న కేతు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మీకు. అంటే లాభస్థానం అద్భుతమైన ఫలితాలు ఏంటంటే లాభాలు అధికంగా ఇస్తాడు. ఆయన ఫ్లో ఆఫ్ మనీ మెరుగుపరుస్తూ ఉంటాడు. మీ అక్కయ్యలకి చాలా బాగుంటుంది, అన్నయ్యలకు కానీ. అంతేకాకుండా ఈ కేతు ప్రభావం వల్ల కూడా మీకు పుణ్యక్షేత్ర దర్శనాలు మీరు చేసుకుంటున్నారు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ చేసుకోవడానికి కేతు ప్రభావం కూడా ఉంది. లాభాలు స్వీకరిస్తుంటారు.
అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ధనప్రాప్తి బాగా కలుగుతుంది. 12th భావంలో రవి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలంటే 12th భావంలో రవి బాగలేదు, శని దృష్టి ఉంది కాబట్టి నాన్నగారికి జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అది కూడా రవి కూడా మీకు నేచర్ స్థితిలో ఉన్నాడు కాబట్టి మీరు తులారాశి వాళ్ళు చేయవలసింది ఏంటంటే ముఖ్యంగా శుక్రుడు, అమ్మవారికి కుంకుమ పూజ కానీ, అభిషేకాలు కానీ, లేకపోతే చండీ హోమాలు కానీ చేయించుకోండి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. సూర్యభగవాన్ నమస్కారం కానీ, ఆదిత్య హృదయం కానీ ఇలా చేసుకోవడం వలన, సూర్యభగవాన్ కలవడం వలన, అయితే సూర్యభగవాన్ దేవాలయాలు సందర్శించడం వలన శుభ ఫలితాలు బాగా ఉంటాయి. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణ శర్మ, CMA. సరే, క్వాలిఫికేషన్ అనవసరం కంటే MA ఆస్ట్రాలజీ చెప్తుంటాం. మీ జాతకాలు తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉండాలండి కంపల్సరీగా. జాతకాలే కాదు, మన ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతుంటాను నేను. సో మీకు ఏమాత్రము ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. 7075389589, 7075389589. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను షూటింగ్స్లో ఉన్నా, లేదా బిజీగా జాతకాలు చెప్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు మనం 12 రాశుల వారికి పరిహారాల గురించి చెప్పుకుందామండి. పరిహారాలు అంటే ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎవరిని పూజ చేసుకోవాలి, ఏ దేవతను కొలవాలి, మరింత శుభఫలితాలు ఎలా వస్తాయి, ఏ దేవతను కొలవడం వల్ల, దేవుని కొలవడం వల్ల శుభఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముఖ్యంగా 12 రాశులు అంటే మీకు అర్థమైపో ఉంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా అందరూ వస్తారని అర్థం. అందరికీ చెప్పే ఫలితాలు ఏంటయ్యా అంటే ఈ నెల మొత్తం కూడా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే అమ్మవారు. శుక్రుడు నీచ స్థితిలో ఉండడం అనేది మంచిదే కాదు. ఎందుకంటే అసలు లక్ష్మీయే కదండి మన జోబులో ఉండాలన్నా, మన ఇంట్లో ఉండాలన్నా ధనమే ఉండాలి కదా. మరి అటువంటి శుక్రుడు మరి నీచ స్థితిలో ఉన్నాడంటే మనకి చాలా బాధగా ఉంటుంది కదా. అవునా? శుక్రుడు నీచ స్థితిలో ఉంటే బాధగా ఉంటుంది, మనం ఏం చేయలేం కదా. కానీ ఏం చేయగలం? అమ్మవారిని నిరంతరము కలువ పొలతో పూజించగలము. నిరంతరం అంటే మనకు అవకాశం ఉన్నంతసేపు. అంతేకాకుండా అమ్మవారిని శుక్రవారం కానీ, అంటే అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, లక్ష్మీదేవి కూడా చెప్తున్నారండి. లక్ష్మీదేవిని కలువ పూలతో పూజించవలసిందే మనం చేయవలసింది. అలాగే కనకదుర్గ అమ్మవారిని నిత్య సంతోషి అమ్మవారు కూడా ఉంటారు. వాళ్ళిద్దరిని పూజించడం వలన, అంటే పూజించడము, అభిషేకాలు చేయించుకోవడము, అంతేకాకుండా మనము అంటే మీరు చండీ హోమాలు, మనం అంటే అందరం, నేను కూడా వస్తాను, చండీ హోమాలు చేయించుకోవడం వల్ల ముందర అమ్మవారిని పట్టేసుకోవాలండి. అమ్మ బలం ఉంటే చాలు. అమ్మ ఆశీస్సులు అంటాం సరా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటాం కదా. కనకదుర్గ అమ్మవారి యొక్క దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ ప్లానెటరీ పొజిషన్ యొక్క ప్రభావం చాలా తగ్గిపోతుంది. ఇంకో పాయింట్ అత్యంత మన సూర్యభగవానుడు వెలుతురిచ్చే సూర్యభగవాన్ కూడా నీచ స్థితిలోకి వచ్చేస్తున్నాడు ఆయన. అంటే 17వ తారీఖు నుంచి నీచ స్థితి, అంటే బలం లేకుండా అయిపోతున్నాడు ఆయన. కాబట్టి ఆయన్ని పూజించాలి ఉంటాయి. గాయత్రి మంత్ర జపం చేసేవారికి, పెద్దలను పూజించేవారికి, అలాగే కొంతమందికి ఏమో బోల్డ్ ఏజ్ హోమ్ అంటారు కదా, వాళ్ళకి మంచి చేస్తాడు. ముఖ్యంగా సూర్యభగవాను ఎర్రని పుష్పాలతోటి అర్ఘ్యం ఇవ్వడం వలన నీరుని, అంతేకాకుండా ఆదిత్య వ్రతం చేయడం వలన, యోగాసనం వేయడం వలన, అలాగే సూర్య నమస్కారాలు చేయడం వలన కూడా సూర్యభగవానుడు మనకి కనికరిస్తాడు. అందుకనే కదా అంటారు కదండి, సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అంటాం కదా. సో సూర్యభగవానుడు నమస్కారాలు కూడా చేసుకోవాలి. సో అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, సూర్యభగవానుడు. తర్వాత 18వ తారీఖుని ధనత్రయోదశి వస్తుంది. ధనత్రయోదశి అంటే ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారిని పూజించాల్సిందే. కలువ పువ్వులతోనూ తెల్లని పుష్పాలతోనూ అమ్మవారిని పూజించడం వలన స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అంట చెప్పుకుంటాం. శనివారం పూట అది, పైగా శనివారం పూట కూడా శని త్రయోదశి వస్తుంది 18వ తారీఖునే. సో 18వ తారీఖు త్రయోదశి ఉండడం వలన మనం శనీశ్వరుని ఉన్న దోషాలు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా స్వామివారిని పూజించాల్సిందే. తైలాభిషేకాలు చేయించుకోవడం వలన, శనీశ్వరుడు గుడికి వెళ్ళి ఆయన ప్రదక్షిణ చేయడం వల్ల 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం మనం. 9, 11 చాలా ఇంపార్టెంట్. అంత మాత్రం మీరు కాళ్ళు కడిగేసుకోవాలి, గుళ్ళో ఇంటికి రావాలి, దేవుడు చూడాలి, ఏం లేదండి. మా గురువుగారు కూడా చెప్తుంటారు, అంటే ఆ గుడి సంప్రదాయం అలా ఉంటే పూజలు చెప్తే కాళ్ళు కడుక్కోవచ్చు. ఎక్కడక్కడ పురాణాలు కూడా ఎక్కడ చెప్పలేదు, మా గురువుగారు కూడా చెప్తుంటారు కాళ్ళు కడుక్కోవాలని. నవగ్రహాలే చూడాలి ఫస్ట్, తర్వాత శివదర్శనం చేసుకోవాలి.
తర్వాత ఈశాన్యంలో ఉంటారు ఆయన. సో వీళ్ళందరూ కూడా సో శనీశ్వరుడు పూజ చేసుకోవడం వల్ల మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. సో అలా అంతేకాకుండా ఈశ్వరుడిని వెంకటేశ్వర స్వామిని కూడా పూజలు చేసుకోవడం మంచిది. సో ఈ విధంగా మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటారో ఆ దేవుడు పూజ చేయండి. కానీ కనకదుర్గ అమ్మవారిని సూర్యభగవాన్ ఆరాధన మొత్తం ఖచ్చితంగా మనం చేసుకుంటే అత్యంత శుభఫలితాలు ఉండి తీరుతాయి. సో మీ అందరికీ సర్వ సుఖాలు కలగాలని, సంపూర్ణమైన ఆయుర్దాయం, ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.